అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె రాజేశ్వరి గారు రచించిన బామ్మగారి తెలివి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భాను, లే, ఈరోజు కూడా పని మనిషి రాలేదు. లేచి కాస్త అమ్మకి సాయం చెయ్యి. నాకు నిద్ర వస్తోంది, ఇంకాసేపు పడుకుంటాను అంటూ మత్తుగా పక్కకి తిరిగి పడుకుంది. 3 రోజుల నుండి పని మనిషి రావటం లేదని తెలుసు కదా. అవతల అమ్మ ఒక్కతే అవస్థ పడుతుంటే ఇలా పడుకోవటానికి సిగ్గుగా లేదు? పని వాళ్ళు అన్నాక మానేయకుండా ఉంటారా? ఇవాళేం కొత్త కాదుగా. పని మనిషి రాని రోజంతా నీ గొడవ పడలేక చస్తున్నాను. అయినా నీకెన్నిసార్లు చెప్పాను ఇంత పొద్దున్న లేచే అలవాటు నాకు లేదని? విసుక్కుంటూ దుప్పటి ముసుగుపెట్టింది. ఏమిటసలు నీ ఉద్దేశం? పెళ్ళై 3 నెలలయింది. ఇంకా కొత్త పెళ్లి కూతురువేం కాదు. తీరిగ్గా 8ంటికి లేచి వండి పెడుతుంటే కూర్చొని తినటానికి సిగ్గుగా లేదు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? నువ్వు పెద్ద మహారాణి అనుకుంటున్నావేమో. కూర్చోపెట్టి మేపడానికి సర్వెంట్లెవరూ లేరిక్కడ. లేచి అమ్మకి కాస్త సాయం చెయ్యి అంటూ విసిరిగా దుప్పటి లాగాడు. ఒళ్ళు మండిపోయింది భానుకి. కోపంగా లేచి కూర్చుంది. మాట్లాడితే సరి, కూర్చొని తింటున్నానని ఊరికే సతాయిస్తున్నావు. నా ఒక్కదానికోసమే చేస్తున్నారా ఏమిటి? మీ అందరికీ ఉండేదాన్ని ఓ గుప్పిడి బియ్యం ఎక్స్ట్రా వేస్తున్నారేమో. అంత మాత్రానికే నాకోసమే మీ అమ్మేదో తెగ కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతున్నావే? నాకేం పనులు రావని చెప్పాగా. పొద్దున్నే గొడవ పెట్టుకోవాలని కాకపోతే? నాకేం పని పాట లేదా నీతో గొడవ పెట్టుకోవటానికి? పనులు రావని కూర్చుంటే వస్తాయా? అసలు నేర్చుకోవాలని కాని చెయ్యాలని కాని ఆలోచనే లేదు నీకు. ఏ రోజుకు ఆ రోజు ఇంకా తెలుసుకుంటావు అనుకుంటుంటే రోజు రోజుకి మరీ బరి తెగించి ప్రవర్తిస్తున్నావు. ఏ రోజు నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో కాని ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. చిచ్చి, నువ్వు ఈ జన్మకి మారవు. కాపురానికి వచ్చినప్పటి నుండి 7:30, 8ంటికి నిద్ర లేవటం, టైంకి వండి పెడుతుంటే శుభ్రంగా తిని టీవీతోనూ సెల్ఫోన్లో ఫ్రెండ్స్తోనూ కాలక్షేపం చేస్తున్న భార్యని మార్చాలని ఎంతగానో ప్రయత్నించి విసిగిపోయిన వంశీ కాస్త కోపంగానే అన్నాడు. భర్త చీత్కారాన్ని భరించలేకపోయింది ఆమె. అంత కష్టంగా ఉంటే చెప్పు, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడుండి మాత్రం ఏం సుఖపడుతున్నానని? ఎప్పుడు చూసినా ఒకటే రొసరొసలు. కోపంతో ఆమె ముక్కుపుటాలు అదిరాయి. చదువుకున్నదెందుకు? సంస్కారం లేకపోయాక? మాట్లాడితే సరి, పోతానని బెదిరింకొకటి. పోతే పో, ఉండమని బతిమాలేవారెవరూ లేరిక్కడ. కొడుక్కి ఆఫీస్కి టైం అవుతుందని హడావిడిగా దోశలు వేస్తూ వీళ్ల సంభాషణంతా వింటున్న విజయ టిఫిన్ ప్లేటును టేబుల్ మీద పెడుతూ బెడ్రూంలో నుంచి విసురుగా వస్తున్న వంశీని చూసి, ఏంట్రా వంశీ, చిన్న చిన్న విషయాలకి ఇలా గొడవ పట్టం దేనికి చెప్పు? పని మనిషి రాకపోతే రోజు కంటే కాస్త ఆలస్యంగా పనవుతుంది కాని ఆగదు కదా. ఇంక గొడవాపి ముందు టిఫిన్ తిను, అవతల ఆఫీస్కి టైం అవుతోంది అంటున్నదల్లా కోడలి బ్యాగ్ తీసుకుని బయటికి రావటం చూసి, ఏంటమ్మా భాను, ఎక్కడికి అంటూ గబగబా వెళ్లి కోడలు చేయి పట్టుకుంది. ఆయన గారికి నన్ను చూస్తుంటేనే అంత చిరాగ్గా ఉంటుంటే ఇంక నేను ఎందుకిక్కడ ఉండాలి? వదలండి అంటూ అత్తయ్య గారి చెయ్యి విసురుగా తోసేసి వెళ్లి చెప్పులేసుకుంది. భాను, నా మాట వినమ్మా. అంతగా వెళ్లాలనుకుంటే మామయ్య గారు వాకింగ్ నుండి వచ్చాక తీసుకెళ్లి దిగబెడతారులే. ఆగమ్మా. అక్కర్లేదు, నేనొక్కదాన్నే వెళ్ళగలను అంటూ రోషంగా వెళ్లిపోతున్న భార్యను చూసి తినే ప్లేట్లో చేతులు కడిగేశాడు వంశీ. కొడుకు కోడళ్ల వాలకం చూసి తలపట్టు కూర్చుంది విజయ. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం విని, అమ్మాయి సునీత, ఎవరొచ్చారో చూడు. అప్పటికే భాను అత్తగారు ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఉండటంతో మనవరాలి రాక కోసం ఎదురు చూస్తున్న అనసూయమ్మగారు వంటగదిలో ఉన్న కోడల్ని కేకేశారు. అరే భాను, నువ్వా? ఫోనైనా చేయకుండా ఏమిటింత సడన్ గా వచ్చావు? అల్లుడుగారేరి అంటూ విషయం తెలియని సునీత కూతురు చేతిలోని బ్యాగ్ అందుకుంటూ అడిగింది. మీ అల్లుడుగారు రాకపోతే నన్ను ఇంట్లోకి రానివ్వరా ఏమిటి అంటున్న కూతురి కోపం చూసి అయోమయంగా అత్తగారి వైపు చూసింది సునీత. అది చూసి ఏం మాట్లాడవద్దన్నట్టుగా నోటి మీద వేలుంచుకొని సైగ చేశారు అనసూయమ్మగారు. నాకు ఆకలిగా ఉంది, ముందు నా మొహానికి కాసంత కాఫీ పోయండి అంటూ హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో కూర్చుంది. కాఫీ కలపటానికి వంటగదిలోకి వెళ్లిన కోడల దగ్గరికి వెళ్లి, అదేదో కోపంగా ఉన్నట్లుంది, దానంతటది ఏదైనా చెప్తేనే విను, నువ్వు మాత్రం ఏమీ అడక్కు. ఎంతైనా నాన్న కూర్చు కదా, సాయంత్రం వాళ్ళ నాన్న రాగానే అదే చెబుతుంది అన్నారు అనసూయమ్మగారు. అవును, అన్నయ్య గీత ఏరి? అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారా? తల్లిచ్చిన కాఫీ తాగుతూ అడిగింది.
గీత వాళ్ళ మేనమామ కూతురు పెళ్ళైతే ఇద్దరు రాత్రే బాంబే వెళ్లారు. ఇంకో వారానికి కానీ రారు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సునీత. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన శ్రీనివాస్ భానుని చూసి, అరే అమ్మడు, ఎప్పుడొచ్చావురా? బావున్నావా? వంశీ ఏడి అంటూ కూతురు పక్కనే సోఫాలో కూర్చుంటూ అడిగారు. నేనొక్కదాన్నే వచ్చాను డాడీ, వంశీ రాలేదు. అదేంట్రా, ఇద్దరు కలిసొస్తే బావుండేది కదా. బెల్లం లడ్డు చెగూడీలు పెట్టి తండ్రి కూతురిద్దరికి చెరో ప్లేట్ ఇచ్చి అత్తాకోడలిద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. చెగోడీలు తింటూ మధ్య మధ్యలో ఏడుస్తూ ఉదయం జరిగిందంతా గారాలు పోతూ చెప్పింది. రోజు ఇంతే డాడీ, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటూ సతాయిస్తాడు వంశీ. నేనేమన్నా వాళ్ళింటి పని మనిషినా ఏమిటి? పని మనిషి రాకపోతే వాళ్ళందరికీ నువ్వు సేవలు చేయాలా? ఈ రోజు నేను చూడగానే పనులు చేయమంటానికి నిన్నటిదాకా ఎట్లా చేసుకున్నారట? ఇంత గొడవ చేసి ఒక్కదానివి వస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? వచ్చి మంచి పని చేశావు. మా బిడ్డ మాకు బరువేం కాదు. వాళ్ళంతట వాళ్ళు వచ్చినప్పుడు 4 అడిగి వాళ్ళ సంగతి అప్పుడు చూస్తాను. అందాక ఎక్కడే ఉండమ్మా అంటూ ప్రేమగా కూతురు తల నిమిరాడు. ఆ వంశీ ఎంతసేపటికి అమ్మ అమ్మ అంటూ అమ్మ కూచులాగా ఇన్నేళ్ళొచ్చినా వాళ్ళమ్మ చుట్టే తిరుగుతాడు డాడీ. వాళ్ళమ్మ ఏదో కష్టపడిపోతున్నట్లు ఎంతసేపటికి నన్ను ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటూ సతాయిస్తాడు డాడీ. మెల్లగా ఆమెగారి నుండి దూరం చేస్తాగాని ఈయనగారు నాకు దగ్గరవడు. అంటే వేరుకాపురం పెట్టాలనా? అప్పటి వరకు తండ్రి కూతుళ్ల సంభాషణంతా వింటున్న అనసూయమ్మగారు అసహనంగా అడిగారు. అవును బామ్మ, నా మనసులో మాట సరిగ్గా ఊహించావు. సంతోషంగా చూసింది బామ్మ వైపు. భాను చెప్పింది కరెక్ట్. 4 రోజులాగి వంశీ ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూసి వేరే కాపురం పెట్టిస్తే సరి, ఏ గొడవ ఉండదు అంటూ కూతురికి వత్తాసు పలికాడు. భేష్, భలే సలహా ఇస్తున్నావురా. ఇదేదో నీ కొడుకు కోడలకు కూడా ఇవ్వలేకపోయావా? పాపం గీత ఓ పక్క ఉద్యోగం చేస్తూ కూడా ఉదయాన్నే లేచి ఇంటి పనులు ఎంతో వైనంగా చేసుకుంటోంది. గీత తోటిదేగా నీ కూతురు కూడా. ఇదేమో 8 దాకా మంచం దిగదు. పైగా గీత అది చెయ్యి ఇది చెయ్యి అంటూ దానిమీద అజమాయిషి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు గాని గీత ఏమన్నా మనింటి పని మనిషా అని ఏనాడు నీ కూతుర్ని మందలించలేదే? అంతెందుకు, సునీత కాపురానికి వచ్చినప్పుడు దానికి ఎన్నేళ్లురా? నిండా 17 ఏళ్లు లేవు. వచ్చిన దగ్గర నుండి నా చుట్టూ తిరుగుతూ నీకు నాకు మీ నాన్నకే కాక నీ 2 తమ్ముళ్లకి 2 చెల్లెళ్లకి ఎంత చాకిరీ చేసిందో నీకు తెలుసు. అందరి పెళ్లిళ్లకి పురుళ్ళకి పండగలకి పబ్బాలకి నా తర్వాత ఓ తల్లిలా సేవలు చేసిందే కాని ఏనాడు నేనే చాకిరీ చెయ్యలేను, వేరుకాపురం పెడదామని అనలేదురా. ఇప్పుడు నువ్వు నీ కూతురు ఆలోచించినట్లు నా కోడలు నీ కోడలు వాళ్ల నాన్నలు కూడా ఆలోచించినట్లయితే ఈ కొంప ఈ పాటికి ఎప్పుడో 3 ముక్కలయ్యుండేది. చిన్నపిల్ల, తెలుసో తెలియకో అది తప్పుగా మాట్లాడితే మందలించాల్సింది పోయి దానికి వత్తాసు పలుకుతున్నావా? భలే తండ్రివిరా నువ్వు అంటున్న బామ్మ మాటలకి మాట్లాడకుండా తలంచుకున్న తండ్రిని చూసి, నువ్వెప్పుడు ఇంతే బామ్మ, ప్రతిదానికి నన్నే తప్పు పడతావు అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ విసురుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. చూసావుగా దాని పొగరు? అసలు తప్పు దానిది కాదు, నీది. నీ అతిగారాభమే దాన్నలా తయారు చేసింది. వాళ్ళమ్మ ఏదైనా పని చెప్పపోతే ఇప్పట్నుంచే ఎందుకు దాన్నలా సరదాగా ఉండనివ్వండి, ముందు ముందు ఎటూ తప్పదుగా అంటూ దాన్ని ఏ పనులు నేర్చుకోనివ్వకుండా చేశావు. ఆడపిల్లని కని గారాభంగా పెంచి చదివించటం కాదు కావలసింది. చదువుతో పాటు పని పాటలు సంస్కారం అనుకువగా ఉండటం అన్నీ నేర్పాలి. అతిగారాభంతో దాన్ని ఏ పని చేతగాని దానిలా పెంచింది చాలక ఇప్పుడు తండ్రి కూతుళ్ళిద్దరూ తప్పంతా వియ్యాలవారి మీదకి నెడతారా? పెళ్ళై 3 నెలలు కాలేదు, మొగుడుతో గొడవపడి ఇలా పుట్టింటికొచ్చిందంటే హవ్వా, ఎవరైనా వింటే ఎంత నవ్విపోతారు. కూతురికి నచ్చజెప్పి పనిపాటలు నేర్పించి కాపురం చెక్కదిద్దాలనుకోవాలి కాని ఇలా వేరు కాపురం అనే ఆలోచన వచ్చిందంటే ఎంత సిగ్గుచేటు. నేనేదైనా అంటే ముసల్ది చాదస్తం అంటుంది నీ కూతురు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మీరే ఆలోచించుకోండి అంటూ తను అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు అనసూయమ్మగారు. మర్నాడు కూతురి కాపురం గురించి ఆలోచిస్తూ ఏదో పరధ్యానంగా వంట చేస్తున్నదల్లా సాంబారు గిన్నె దించబోతూ మీద పోసుకుంది సునీత. అబ్బా అన్న కేకతో పాటు గిన్నె కింద పడిన శబ్దం విని గబగబా వంటగదిలోకి వచ్చారు బామ్మగారు భాను. కుడి చెయ్యి పాదాల మీద వేడివేడి సాంబారు పడటంతో గబగబా వెళ్లి పంపు కింద చేయి పెట్టింది సునీత. ఏమైందే అన్న అత్తగారితో
సాంబారు గిన్నె వలికి మీదపడ్డ సంగతి చెప్పింది. కన్నీళ్లతో పల్లబిగున బాధని ఓర్చుకుంటూ కోడల్ని చూసి, ముందు ఆ బట్టలు మార్చుకొని కాళ్ల చేతులు కడుక్కొనరా, హాస్పిటల్కి వెళ్దాం అన్నారు. శ్రీనివాస్ అప్పటికే ఆఫీస్కి వెళ్లి ఉండటంతో, నేను తీసుకెళ్తాలే బామ్మ అంటూ తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఓ గంట తర్వాత వచ్చిన కోడల్ని మనవరాల్ని చూసి, ఏం చెప్పారే డాక్టర్ గారు అన్నారు ఆతృతగా బామ్మగారు. టాబ్లెట్లో ఆయింట్మెంట్ ఇచ్చారు బామ్మ, గాయం తగ్గే వరకు రెస్ట్ తీసుకోమన్నారు. ఫ్యాన్ వేసి పడుకోమని చెప్పి కోడల చేతికి ఆయింట్మెంట్ రాశారు. పాదానికి రాయబోతే, నేను రాసుకుంటాను వద్దత్తయ్యా అంటూ కాళ్ళు లాక్కోబోయింది. చాలే ఊరుకో, నా కూతురికైతే రాయనా అంటూ పాదాలకి ఆయింట్మెంట్ రాస్తుంటే బుర్రలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది. ఇదిగో అమ్మాయి, నీ చెయ్యి కాలు బాగా తగ్గే వరకు మంచం దిగేవంటే ఊరుకోను. పెళ్ళై కాపరానికి వచ్చిన దగ్గర నుండి రెస్ట్ అనేది లేదు నీకు. ఇప్పుడైనా ఓ వారం రోజుల పాటు బాగా రెస్ట్ తీసుకో అని మందలింపుగా అన్నారు. ఆ మందలింపులోని ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి సునీతికి. అమ్మాయి భాను, ఈరోజు మీ నాన్న భోజనానికి వస్తానన్నాడు. ఏదైనా 2 కూరలు చేసి అన్నం వండుదాం పదమ్మా అంటూ భానుని తీసుకుని వంటగదిలోకి వచ్చారు. ఫ్రిడ్జ్లో ఏం కూరలున్నాయో చూడమ్మా. అదిగో, ఓ దోసకాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకు. ఆ పైన డబ్బాలో కందిపప్పు ఉంది. ఓ చిన్న గ్లాసుడు కందిపప్పు ఈ ప్యాన్లో వేసి కడుగుంచు. ఈలోగా నేను ముక్కలు కోసిస్తాను, పప్పులో వేసి వండుదాం అంటూ వంటగదిలో ఓ కుర్చీ వేసుకుని కూర్చొని అన్నీ ముక్కలు కోసిచ్చి దగ్గరుండి ఉప్పు కారం ఎంతెంత వేయాలో చెప్పి భాను చేత అన్నీ వేయించి స్టవ్ మీద పెట్టించారు. బంగాళాదుంపలు కూడా కట్ చేసిచ్చి దగ్గరుండి వేపుడు ఎలా చేయాలో చెప్పి చేయించారు. ఆ తర్వాత బియ్యం కడిగించి సరిపడా ఎసరు పోయించి రైస్ కుక్కర్లో పెట్టించి ఎలాగో ఈ రోజుకి వంట పని పూర్తి చేయించారు. మర్నాడు ఉదయాన్నే, అమ్మా భాను లేమ్మా, అమ్మకసలే బాగాలేదు కదా, లేచి కాస్త కాఫీ సంగతి చూడమ్మా. నాకు మీ నాన్నకి లేవగానే కాఫీ పడాలి ముందు అంటూ 6 గంటలకే మనవరాల్ని నిద్రలేపారు. ఏంటి బామ్మ ఇంత పొద్దున్నే లేపావు అంటూ విసుక్కుంటున్న మనవరాలని చూసి, ఎలా అమ్మా మరి, గీత కూడా సమయానికి ఇంట్లో లేకపోయే. నేనేమో ఈ మోకాళ్ళ నొప్పులతో కాసేపు కూడా నిలబడలేకపోతుంది. లేచి ముఖం కడుక్కొని కాస్త కాఫీలు టిఫిన్ల సంగతి చూడమ్మా, మా తల్లివి కదూ అంటూ భాను మంచం దిగే వరకు ఊరుకోలేదు. కాఫీల పని కాగానే, అమ్మడు త్వరగా స్నానం చేసి పూజ చెయ్యమ్మా. అమ్మ రోజు దీపారాధన చేస్తుంది కదా, నిత్య దీపారాధన మధ్యలో ఆపకూడదు అన్నారు. స్నానం చేసి పూలు కోసుకొచ్చి పూజ పని పూర్తి చేసుకొచ్చిన భానును చూసి, ఫ్రిడ్జ్లో అట్లపిండి ఉన్నట్టుంది, తీసి బయట పెట్టమ్మా, ఈలోగా చట్నీ చేద్దాం. అదిగో ఆ డబ్బాలో పల్లీలున్నాయి. మిక్సీ జార్లో కాసిని పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి వేసి కాస్తంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చెయ్యమ్మా అని చట్నీ చేయించి తాలింపు పెట్టించారు. నాన్న స్నానం అయినట్లుంది, దోసల పిండిలో కాస్త ఉప్పు కలిపి పెనం స్టవ్ మీద పెట్టి దోసలు వెయ్యమ్మా అన్నారు. నేనెప్పుడు వెయ్యలేదు కదే, ఇప్పుడు ఎలా? సరిగా వస్తాయో లేదో దోసలు, వేస్తూ ఉంటే అవే వస్తాయి. నిన్న దగ్గరుండి చెప్తుంటే వంటంతా నువ్వే చేయలా, ఎంత బాగా చేశావని. ఇది అంతే అంటూ ఉత్సాహపరిచారు బామ్మగారు. పెనం మీద పిండి పోసి గరిటతో సరిచేస్తూ, చూడు బామ్మ, నాకు రావటం లేదు, ఇదేదో ఇండియా మ్యాప్ లాగా వచ్చింది అన్నది భాను. ఎలాగోలా వెయ్యవే, 1-2 చెడినా వేస్తూ ఉంటే అవే వస్తాయిలే. అయినా ఎలా ఉంటే తినేది మనమేగా, కొత్తవాళ్ళెవరున్నారని. మొదట 2-3 సరిగా రాకపోయినా తర్వాతవి బానే వచ్చాయి. బామ్మ చూడు ఎంత బాగా వేస్తున్నానో అంటూ సంబరపడుతున్న మనవరాలను చూసి నవ్వుకున్నారు ఆవిడ. అందరికీ తలా 3 దోసలు వేసేసరికి నీరసం వచ్చింది భానుకి. వచ్చి కుర్చీలో కూర్చున్న భానును చూసి, ఆ అరటికాయలిటిచ్చి నువ్వు కూడా టిఫిన్ తినమ్మా, మీ నాన్న ఈరోజు లంచ్ బాక్స్ తీసుకెళ్తారట అంటూ అరటికాయ వేపుడు, చామదుంపల పులుసు భాను చేత చేయించారు. సాయంత్రం టీల కార్యక్రమం అయ్యాక ఉదయం పనమ్మాయి ఉతికి ఆరేసిన బట్టలు తీసుకొచ్చి భాను ముందు వేసి, అమ్మడు అమ్మ చెయ్యి బాగాలేదాయే, నాకేమో ఈ మడతలవి సరిగా కుదరవు, కాస్త ఈ బట్టలు మడత పెట్టి ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టు తల్లి అన్నారు. అదయ్యాక ఇడ్లీకర నానబెట్టిన పప్పు కడిగించి మిక్సీలో వేయించి రవ్వ కలిపించారు. చేతులు కడుక్కుంటున్న భానుని చూసి, ఈ మధ్య రాత్రుళ్ళు చపాతీలు తింటున్నామే, ఆ డబ్బాలో గోధుమ పిండుంది, కాస్త కలిపుంచమ్మా, నానితే మెత్తగా వస్తాయి అంటూ దగ్గరుండి
ఎంత పిండి కలపాలో ఎలా కలపాలో చూపించారు. అంతా బాగానే ఉంది కాని తీరా చపాతీలు ఒత్తేటప్పుడు అసలు సమస్య మొదలైంది. ఎప్పుడూ చూసి ఉండకపోవటంతో ఒకవైపు ఎంత లావుగా మరోవైపు పల్చగా అమీబా ఆకారంలో ఇష్టం వచ్చినట్లుగా చేసింది. బామ్మగారు మళ్లీ మళ్లీ చేయించేసరికి భానుకి కాస్త విసుగనిపించింది. అబ్బబ్బబ్బా, అమ్మ చెయ్యి తగ్గే వరకు భోజనమే చేస్తే సరిపోతుంది కదా బామ్మ అన్నది. అయ్యో, మీ నాన్నకి మధ్య షుగర్ కనబడితే డాక్టర్ గారు అన్నం తగ్గించుకొని చపాతీలు తినమన్నారే. ఒక్కొక్కరికి ఒక్కో రకం ఎందుకని అందరం చపాతీలు తినేస్తున్నాము. 3 రోజులు గడిచేసరికి మెల్లమెల్లగా వంట చేయటంలో మెలకువలు తెలుసుకొని ఓ దారికి వచ్చింది భాను. 4వ రోజు ఉదయం 5:30కే అమ్మా భాను, లేమ్మా, ఈరోజు పని మనిషి రానని కబురు పెట్టింది. కాస్త లేచి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టమ్మా అంటూ లేపారు. అబ్బా బామ్మా, తెల్లారకుండానే ఏమిటే నీ గోల అంటున్నదల్లా వాకిలి ముగ్గు అన్న మాటలు విని దెయ్యం పట్టిందాల్లా కళ్ళు పెద్దవి చేసి లేచి కూర్చుంది. ఏమిటేమిటి, నేను వీధిలోకెళ్ళి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టాలా? నో, నెవర్. అలాగంటే ఎలానే? నాకా మోకాళ్ళు వంగవాయే, పైగా నొప్పులు కూడాను. నీకు తెలిసిందే కదా, సమయానికి గీత కూడా లేదాయే. పదమ్మా. ఇప్పుడా బజారంతా చిమ్మి ముగ్గు లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదులే, కాసేపు పడుకోనివ్వనను అంటూ మళ్ళీ దుప్పటి ముసుగుపెట్టింది. అయ్యో అయ్యో, అలాగనకే తల్లి, అసలే శుక్రవారం, పాచివాకిలి ఉండకూడదు. వాకిట్లో ముగ్గు లేకుండా బయటికెళ్ళటం మీ నాన్నకు కూడా ఇష్టం ఉండదమ్మా. మా తల్లివి కదూ, లేమా. మీ చాదస్తాలు పాడుగాను అంటూ విసురుగా లేచి వెళ్లి చీపురు తీసుకుని ఎవరైనా చూస్తున్నారేమోనని అటు ఇటు చూసి బరబరా చిమ్మి నీళ్లు చల్లింది. చేతికి ముగ్గు గిన్నిచ్చిన బామ్మని చూస్తూ, నాకు ముగ్గులు వేయటం రాదు కదే, ఎలా వేయను అన్నది. ముగ్గు తీసుకుని బొటన వేలు చూపుడు వేలు మధ్య సన్నగా వదులుతూ ప్లస్సులు ఇంటూ వేసి ఆ గీతలు కలుపుతూ పద్మంలాగా వెయ్యవే, శుక్రవారం కదా, అమ్మవారికిష్టం అంటూ ఎలా వెయ్యాలో చూపించి ఎలాగో ఆ తతంగం పూర్తి చేయించారు. తర్వాత గదులన్నీ చిమ్మి తడిగుడ్డతో తుడిచేసరికి నడుం లేవలేదు భానుకి. సింకు దగ్గర ఎత్తు స్టూలు వేసి కూర్చొని బామ్మగారు అంట్లు కడుగుతుంటే కాఫీ పెట్టి అందరికీ ఇచ్చింది. స్నానమైన తర్వాత పూజా కార్యక్రమం పూర్తి చేసి ఇడ్లీలు స్టవ్ మీద వేసి చట్నీ చేసింది. మరో పక్క కాసిని బియ్యం కడిగి వాళ్ల నాన్న కోసమని రైస్ కుక్కర్ రెడీ చేసింది. 7:30 కల్లా టిఫిన్ల కార్యక్రమం పూర్తవటంతో, అమ్మడు, ఆ దొండకాయలు టిచ్చి కాస్త రసం పెట్టమ్మా అంటూ రసం ఎలా పెట్టాలో చెబుతూ దొండకాయలు తరగసాగారు. కెవ్వుమన్న బామ్మగారి కేక విని, ఏమైంది బామ్మా అంటూ బామ్మ వైపు చూసి ఆమె కుడి చెయ్యి బొటనవేలు నుండి బొటబొట రక్తం కారుతుండటంతో చేస్తున్న పని వదిలి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమిటి బామ్మ, చూసుకుని కాదు కోసేది, చూడు వేలు ఎలా కోసుకున్నావో, ఎంత రక్తం కారుతుందో, లేముందు అంటూ బామ్మని లేపి పంపు కింద రక్తం కారటం తగ్గే వరకు ఉంచి దూదని తెచ్చి అదిమి పెట్టి ప్లాస్టర్ వేసింది. బామ్మా, ఈ రోజుకి కర్రీ పాయింట్లో కూరలు తెచ్చుకుందామే అనగానే, అమ్మో వద్దొద్దు, ఆ బజారు కూరలు మీ నాన్నకు అస్సలు పడవు. ఎటూ సగం దొండకాయలు తరిగానుగా, మిగతా సగం కూడా తరిగి వేపుడు చేసాయమ్మా, రసం పెట్టావు కదా, ఈ పూటకి జాడీలో పచ్చడిదో వేసుకుందాలే. ఎలాగో వంట పని కానిచ్చి తండ్రికి లంచ్ బాక్స్ సర్దిచ్చి పంపించింది. అలసటగా అనిపించి కాసేపు అలా కూర్చుందాము అనుకునేటంతలో, అమ్మా భాను, విడిచిన బట్టలు తెచ్చి కాస్త సర్ఫేసి నానబెట్టమ్మా, కాసేపు నానితే కాని మురికి వదలదు అన్న బామ్మ మాటలతో గబగబా వెళ్లి అందరివి విడిచిన బట్టలు తెచ్చి బకెట్లో నానబెట్టింది. వంటగదిలోకి రాగానే సింకు నిండా అంట్ల గిన్నెలు కనబడేసరికి గుండె గుభేలుమన్నది. బామ్మ, ఈ పనమ్మాయి సాయంత్రమైనా వస్తుందా లేదా? సాయంత్రమా పాడా, 4 రోజుల దాకా రాదట. అదేంటత్తయ్యా, నాకు బాగాలేదని తెలిసి కూడా పనిలోకి ఎలా రానన్నది? వీళ్ల మాటలు విని నెమ్మదిగా లేచొచ్చింది సునీత. నాకేం తెలిసే, వాళ్ళకెవరికో సీరియస్ గా ఉందని కబరొస్తే అర్జెంటుగా ఊరెళ్ళిందట. ఉదయాన్నే దాని కొడుకొచ్చి చెప్పి వెళ్ళాడు. ఇప్పుడెలా బామ్మా, ఈ 4 రోజులు ఎవరన్నా చేసి పడతారేమో అడగరాదు? నిన్ను లేపకముందే పక్కింటి వాళ్ళ పనమ్మాయిని అడిగానే, కుదరదన్నది. ఎలా బామ్మా మరి? అమ్మేమో కాలు చెయ్యి కాల్చుకుంటే నువ్వేమో వేలు కోసుకుంటివి. సమయానికి గీత కూడా లేదు. చూడు ఎన్ని అంట్ల గిన్నెలున్నాయో, పైగా బట్టలు కూడా తడిపించావెందుకు? పనమ్మాయి వచ్చిన తర్వాతే ఉతికించుకునేవాళ్ళం కదా. విడిచిన బట్టలు ఎన్ని రోజులు నట్టి పెడతామే?
వాసన రావు. అయినా మన పని మనకు తప్పదు కదా. పదమ్మా, ముందు అంట్లు కడుగుదాం. ఎలాగో ఓపిక చేసుకుని తోంపెట్టు, నేను కడుగుతానులే అన్నారు బామ్మగారు మాట వరుసకి. సర్లే, వేలలా పెట్టుకొని ఎలా కడుగుతావు? కట్టు తడిసిపోతుంది. నువ్వలా కూర్చో అంటూ గిన్నెలన్నీ ఓ గంట కష్టపడి ఎలాగో కడిగి పెట్టింది. ఇడ్లీలు వండిన ప్లేటు కడుగుతుంటే ఏడుపే తక్కువైంది భానుకి. కూతురి బాధ చూసి, అత్తయ్య, పాపం భాను ఎప్పుడు ఏ పని చేయలేదాయే. ఇప్పుడు పనంతా ఒక్కతే చేయాలంటే ఎంత కష్టం. ఎదిరింట్లో చేసే పనమ్మాయినైనా కాస్త ఈ 4 రోజులు చేసి పెట్టమనండి అత్తయ్య గారు అన్నది సునీత. అటు ఇటు చూసి భాను దగ్గరలో లేదని నిర్ధారించుకున్నాక, పక్కింటి పని మనిషితోనో ఎదురింటి పని మనిషితోనో పని చేయించుకోవటానికంటే నేను మంగని 4 రోజుల పాటు పనిలోకి రావద్దని చెప్పి కావాలని వేలు కోసుకుంది అన్నారు. అత్తగారి మాటలకు విస్తుపోయింది సునీత. ఏంటత్తయ్యా, మంగని మీరే పనిలోకి రావద్దని చెప్పారా? మీ వేలు కావాలని కోసుకున్నారా? మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. దేనికి చేశారిలా అని ఆశ్చర్యంగా అడిగింది. ఉసే పిచ్చి మొహవాన్, ఏ పని చేతగాకే కదా అది అత్తారింట్లో గొడవ పెట్టుకొని వచ్చింది. సమయానికి గీత లేకపోవటం, నీ కాళ్ళు చేతులు కాలటం యాదృచ్ఛికంగానే జరిగినా దానికి పని నేర్పటానికి ఇదే మంచి అవకాశం అనిపించింది నాకు. ఒక్కసారి పనంతా నేర్పితే ఎక్కడ మొండికేసి చేయనంటుందోనని మొదట వంట పనితో మొదలుపెట్టి అది కాస్త పర్వాలేదనిపించాక మంగని మానిపించాను. నీ కూతురు వేరు కాపురం అని తెగ సంబరపడిపోతుంది కదా. వేరు కాపురం పెడితే పనివాళ్లు అప్పుడప్పుడు మానేయకుండా ఉంటారా? అప్పుడైనా ఇంటి పని చేసుకోక తప్పదు కదా. అందుకనే పని మనిషి రాకపోతే ఇంట్లో ఎంత పని ఉంటుందో ఆ పనంతా ఒకళ్లే చెయ్యాలంటే ఎంత కష్టమో దానికి తెలిసి రావాలని ఇలా చేశాను. ఇప్పుడు ఈ మాత్రం కష్టపడితేనే రేపు నీ కూతురు కాపురం చక్కబడేది. దాని సుఖం కోరి చేయిస్తున్నాను కాని లేకపోతే దాన్ని అలా కష్టపెట్టడం నాకేమన్నా సరదానా? అది ఇప్పుడిప్పుడే కాస్త దారిలోకి వస్తోంది. నా మాట విని నువ్వింకో 4 రోజులు మంచం దిగకు అనగానే పెళ్ళై 3 నెలలు నిండకుండానే గొడవ పెట్టుకుని పుట్టింటికొచ్చిన కూతురి కాపురం గురించి టెన్షన్ పడుతున్న సునీతకి అత్తగారి మాటలు కాస్త ధైర్యాన్నిచ్చాయి. తన కూతురి కాపురం చక్కదిద్దటానికి ఆమె పడుతున్న తాపత్రయం చూసి ఓ పక్క సంతోషంగా ఉన్నా అందుకోసమని ఆమె వేలు కోసుకున్నందుకు కాస్త బాధపడింది సునీత. అమ్మడు, ఏం చేస్తున్నావే? పదమ్మా, ఆ బట్టలు కూడా ఉతికి ఆరేస్తే సరి, ఈ పూటకి పనైపోతుంది అంటూ పెరట్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న మనవరాల్ని పిలిచి ఆమె దగ్గరగా స్టూల్ లాక్కొని కూర్చున్నారు. ఎప్పుడూ కష్టపడిన దానివి, ఎన్ని పనులు చేయాల్సి వచ్చిందో తల్లి. అదిగో ఆ షర్టు కాలర్ మీద కాస్త సబ్బు రాసి బ్రష్తో రుద్దమ్మా. ఆ జాకెట్టుకు కాస్త సబ్బు రాసి 2 చేతులతో నలుపు అంటున్న బామ్మగారి మాటలు చెవికెక్కటం లేదు భానుకి. ఈ బట్టలన్నీ ఉతికి ఆరేసరికి భోజనాల టైం అవుతుంది. భోంచేసి 1 గంటలా రెస్ట్ తీసుకోగానే మళ్లీ టీ, స్నాక్స్. అది కాగానే అంట్ల గిన్నెలు కడుక్కోవటం, తర్వాత ఈ ఆరిన బట్టలన్నీ తీసి మడతలు పెట్టి సర్దుకోవటం, రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేయటం, రేపు ఉదయానికి టిఫిన్కి పప్పు కడిగి గ్రైండ్ చేయటం. అబ్బబ్బబ్బా, ఎన్ని పనులో! రోజు ఇంత పని ఉంటుందా బామ్మా? అవునే అమ్మడు, పనివాళ్లు వస్తే సరి, లేకపోతే మన పని మనకి తప్పదు కదా. గీత లేకపోవటం, అమ్మకల అవటం, సమయానికి మంగ మానేయటం. చూడు టైం ఎలా వచ్చిందో. ఈ పనులన్నీ ఇంకో 4 రోజుల పాటు తప్పేలా లేదమ్మా నీకు అంటూ మనవరాల వైపు ఓరగా చూస్తూ జాలి నటించారు బామ్మగారు. అంటే తన అత్తగారింట్లో అత్తగారు కూడా ఇన్ని పనులు చేస్తోందా? అది కూడా ఎవరి సహాయం లేకుండా. అత్తగారింట్లో తనెంత తప్పుగా ప్రవర్తించింది అర్థమవసాగింది. అందుకనే, కానీ బామ్మ, ఏం చేస్తాం, ఎలాగోలా తంటాలు పడతాంలే అన్నది నీరసంగా. పనంటేనే ఇంతెత్తున గయ్యమని ఎగిరిపడే భాను అలా సౌమ్యంగా మాట్లాడటం చూసి, పర్లేదు, కొద్ది కొద్దిగా దారిలో పడుతోంది, ఇక నా మనవరాలి కాపరానికి ఏ ఢోకా లేదు అనుకుంటూ మనవరాలి వైపు మురిపెంగా చూశారు బామ్మగారు. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.